మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం SWP చేయడం వల్ల 41 crores వరకు కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చని. అయితే లాస్ట్ టైం మీరు ఒక 4 ఫండ్స్ చెప్పారు. అందులో బాగా పర్ఫామ్ చేసిన ఫండ్స్ చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, హైబ్రిడ్ ఫండ్ ఒకటి చూపించారు. అందులో ఫ్లెక్సీ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయంటారా, లేకపోతే దానికి సంబంధించి ఇంకా వేరియస్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటారు? మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి మనకి చాలా ఫండ్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్లెక్సీ క్యాప్, హైబ్రిడ్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కాకుండా చాలా అంటే చాలా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లోనే మనకి అన్ని కనిపిస్తాయి అనమాట. అంటే నా షార్ట్ టర్మ్ గోల్స్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ వరకు ప్రతిదీ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి తెలుసుకొని నీ ఏజ్ కి తగినట్టు, నేను ఒక వీడియోలో చెప్పాను ఆల్రెడీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే 100 మైనస్ ఆర్ ఏజ్. ఇప్పుడు నీ ఏజ్ 30 అనుకో, 100 మైనస్ యువర్ ఏజ్ ఇస్ 70% మాత్రమే నీ ఓవరాల్ పోర్ట్ఫోలియో రిస్కీ దాంట్లో ఉండాలి. సో ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మొత్తం తీసుకెళ్లి రిస్కీ అమౌంట్ లో పెట్టేసుకుంటారు. రిస్క్ చేసేదాము, నేను యంగ్ ఏజ్ లో ఉన్నాను కదా అని. అది కూడా రైట్ కాదు. సమ్ టైమ్స్ ఆ టైంలోని కనుక మార్కెట్ బాగోపోతే నీ మొత్తం అమౌంట్ పడిపోతుంది కదా, నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డౌన్ అవుతాయి. అండ్ నీకు అర్జెంట్గా అవసరం వస్తే నువ్వు తీసుకోలేవు. సో మనం ఎప్పుడూ కూడా ఈక్విటీకి 100 మైనస్ ఏజ్ ఆ పాయింట్లోనే పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్. సో అలా పెట్టుకున్నప్పుడు నీ ఓవరాల్ పోర్ట్ఫోలియో కూడా గ్రో అవుతుంటుంది. అసలు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటివి మనం దేనికోసం పెట్టుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్ 4 ఉన్నాయి: డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, అదర్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ బాండ్స్ లో కానీ, సెక్యూరిటీస్ లో కానీ, ట్రెజరీ బిల్స్ కానీ ఇలాంటి వాటిలోని ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇవి రిస్క్ ఉండవు, ఇవి చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో డెట్ ఫండ్స్ లోని అలాంటివి ఉంటాయి, బాండ్స్ కూడా ఉంటాయి డెట్ ఫండ్ లోనే. అండ్ హైబ్రిడ్ ఫండ్కి వచ్చేటప్పటికి ఇవి కాంబినేషన్ ఆఫ్ డెట్ ఫండ్ అండ్ ఈక్విటీ ఫండ్. అంటే ఒక 30% డెట్ ఉంటే 70% ఈక్విటీ ఉంటుంది, లేదంటే 50% డెట్ ఉంటే 50% ఈక్విటీ ఉంటుంది. సో అలా హైబ్రిడ్ ఫండ్స్ ని కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ అంటారు. ఈక్విటీ ఫండ్స్ అంటే కంప్లీట్లీ స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. అందులో కూడా ఒక 10%, 5% మనకి ఈ డెట్ ఫండ్స్ లో పెడతారు, అంటే కొంచెం మూవ్మెంట్ కోసం పెట్టుకుంటారు. బట్ 90% వరకు అవన్నీ స్టాక్స్ లోనే ఉంటాయి. ఈక్విటీలో కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అదర్ ఫండ్స్. అదర్ ఫండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఒక 15-20 స్టాకులు తీసుకొచ్చి ఒక ఫండ్ కింద చేయడం. అలాంటి ఒక 10 ఫండ్స్ ని తీసుకున్నది ఫండ్ ఆఫ్ ఫండ్స్. అంటే అలాంటి ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ ని తీసుకుంటే అది ఫండ్ ఆఫ్ ఫండ్స్ అవుతుంది. సో ఇండెక్స్ ఫండ్స్ అంటే టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అన్నిటిని కూడా, టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అన్నిటిని కూడా ఒక ఫండ్ కింద క్రియేట్ చేస్తే అది ఇండెక్స్ ఫండ్. సో అలాగా టోటల్ 4 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మెయిన్ ఉన్నాయి. అంటే మేము ఇండెక్స్ ఫండ్స్ లో టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టాక్స్? నిఫ్టీస్, నిఫ్టీ 50 అవి అంటారు కదా. సో అలాంటి ఫండ్స్ అన్ని ఇండెక్స్ ఫండ్స్ లో ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లోని ఎప్పటి నుంచో టాప్ పర్ఫార్మింగ్ లో ఉండేవి కొన్ని ఫండ్స్ ఉంటాయి కదా, కంపెనీస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్, ఆ టాప్ కంపెనీస్ లో ఏవైతే ఉన్నాయో కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయో వాటన్నిటిని నిఫ్టీ 50 అంటారు. ఆ నిఫ్టీ 50 అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే వాటిని ఇండెక్స్ ఫండ్స్ అంటారు అనమాట. ఇండెక్స్ ఫండ్స్ ఎవరో యాక్టివ్గా ఫండ్ మేనేజర్ ఉండరు, మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం రిస్క్ తక్కువ అండ్ రిటర్న్స్ ఎక్కువ ఉండేలా అనుకునేటప్పుడు ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ ఫండ్స్, అదర్ ఫండ్స్ లోకి వచ్చినప్పటికి ఇంకోటి ఏంటి, ఇంటర్నేషనల్ ఫండ్స్. ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఏంటి, మనం ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారంటే దాంట్లో కొంత పర్సంటేజ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాటిని ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటారు. అండ్ కమోడిటీ అంటే మనం ఆయిల్స్ అని, గోల్డ్ అని, సిల్వర్ అని ఇట్లాంటివి కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ని కమోడిటీ ఫండ్స్ అంటారు. అవి కేవలం వాటి ప్రైసెస్ మీదే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటి రిటర్న్స్ కానీ డిపెండ్ అయి ఉంటాయి. సో అదర్ ఫండ్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ మిగతా 3 నేర్చుకుందాం. ఒకటి డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అన్నవి నేను చెప్పాను కదా మీకు, రిస్క్ తక్కువ ఉంటాయి, వాలటిలిటీ కూడా తక్కువ ఉంటుంది. వాలటిలిటీ అంటే ఏంటి, మార్కెట్ వాల్యూ బట్టి అప్స్ అండ్ డౌన్స్ అవ్వడాన్ని వాలటిలిటీ అంటారు. సో ఇది మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయరు కాబట్టి దీనికి వాలటిలిటీ అనేది ఉండదు. బాండ్స్ అలాంటి వాటిలోనే ఉంటాయి కాబట్టి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తున్నాం ఇవి? ఇవి మనకి ఒక అంటే 4% నుంచి 7-8
8%, 9% వరకు కొన్నిసార్లు వస్తాయి, అంతకు Okay. మించి రాదు. దీంట్లో ఎక్కువ రిటర్న్స్ రావు మనకి. కాకపోతే డెట్ ఫండ్స్ని మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే షార్ట్ టర్మ్ పెట్టుకోవాలనుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. లేదంటే ఎవరైనా రిస్క్ ఎక్కువ తీసుకోలేను అనుకున్న వాళ్ళు ఎఫ్డీస్ మీద కొంచెం బెటర్ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళు డెట్ ఫండ్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే రిటైర్మెంట్లో కార్పస్ వస్తుంది కదా, ఆ కార్పస్ వచ్చినప్పుడు కూడా మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అలా పెట్టుకున్నప్పుడు మన సేఫ్టీ ఉంటుంది, బేసికలీ సేఫ్టీ నెట్ కోసం. Okay. అండ్ ఇందాక నేను ఒక ఫార్ములా చెప్పాను 100 - 70 అనేసి. ఆ మిగిలిన 30% మనం డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హైబ్రిడ్ ఫండ్స్. ఇందులోని కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి? హైబ్రిడ్ ఫండ్లో ఎక్కువ డెట్ ఉంటుంది, తక్కువ ఈక్విటీ ఉంటుంది. కన్జర్వేటివ్ వాళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు, అలాంటివి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అంటారు. ఆర్బిట్రాజ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈక్విటీ అండ్ డెరివేటివ్ మార్కెట్స్లోని లో రిస్క్ రిటర్న్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇన్ డీటెయిల్డ్గా మనం సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో నెక్స్ట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే వాళ్ళు మార్కెట్ కండిషన్స్ బట్టి ఎక్కువ, అంటే ఈక్విటీ బాగుందంటే ఈక్విటీలో పెడతారు. నెక్స్ట్ మనకి డెట్ ఫండ్స్ బాగా పర్ఫార్మ్ చేస్తే డెట్ ఫండ్ లో పెడతారు. మార్కెట్ చేంజ్ చేస్తూ ఉంటారు మార్కెట్ కండిషన్స్ బట్టి. నెక్స్ట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. సో దీనికి ట్యాక్స్, వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాక్స్ అన్నమాట. ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఈ ఫండ్స్ ఉంటాయి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వస్తాయి ఈ కేటగిరీలోకి. సో దాంట్లో మనం ఈక్విటీ, డెట్ అండ్ ఆర్బిట్రాజ్ ఫండ్స్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెట్ ఫండ్స్లో మనకి మాక్సిమం వచ్చే రిటర్న్స్ ఎంత ఉన్నాయి? 5.5 to 9% మాక్సిమం, అంతకు మించి రాదు. సో మనం దీన్ని ఎక్కువగా మనం చెప్పేది ఏంటి అంటే మాక్సిమం 5 years వరకు మాత్రమే డెట్ ఫండ్స్లో పెట్టుకోవాలి. 5 years కన్నా ఎక్కువ ఉండేటప్పుడు మనం ఈక్విటీకి కానీ లేకపోతే హైబ్రిడ్ ఫండ్ కానీ వెళ్ళిపోవచ్చు. మనకి ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోవాలి. అప్ టు 20% వరకు కూడా మనకి రిటర్న్స్ వస్తాయి ఈక్విటీ ఫండ్స్. సో లార్జ్ క్యాప్ ఫండ్స్, ఈక్విటీలో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? టాప్ 100 ఫండ్స్, అంటే టాప్ 100 కంపెనీస్లోని 80% ఆఫ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో అది లార్జ్ క్యాప్ ఫండ్స్, మనకి 10 to 12% రిటర్న్ వస్తుంది. సో ఈక్విటీ ఫండ్స్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం, డెట్ ఫండ్స్ కన్నా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈక్విటీ ఫండ్స్కి వచ్చేటప్పటికి మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, సెక్టోరియల్ ఫండ్స్, ఫోకస్డ్ ఫండ్స్, వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్ అండ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అని ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఈ 6 లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? టాప్ 100 కంపెనీస్లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో అన్ని టాప్ 100 కంపెనీస్లో ఉంటాయి కాబట్టి మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండదు, కానీ రిస్క్ కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి టాప్ పర్ఫార్మింగ్, ప్రతి సంవత్సరం పర్ఫార్మ్ చేస్తున్న కంపెనీసే కదా. సో వాటిలో ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ కన్సిస్టెంట్గా 10 to 12% రిటర్న్స్ అయితే వస్తాయి. ఎస్, మిడ్ క్యాప్ ఫండ్స్లోని మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక కాలేజ్లో తీసుకుందాం. కాలేజ్లోని టాపర్స్ ఉంటారు, మధ్యలో పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు, లాస్ట్ బెంచర్స్ కూడా ఉంటారు. సో టాపర్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటారు, వాళ్ళలో గ్రోత్ నీకు ఎక్కువ కనిపించదు, రైట్? నీకు గ్రోత్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు నాకు 15th ర్యాంక్లో నేను ఉన్నాను, 15th ర్యాంక్ నుంచి నేను 2nd ర్యాంక్ వచ్చాను అనుకో, అప్పుడు నా గ్రోత్ నీకు కనిపిస్తుందా? అది మిడ్ క్యాప్. అంటే టాప్ 100 కాకుండా 101 నుంచి 150 కంపెనీస్లో ఉన్న వాటిలోని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారనమాట. సో మనం కనుక మిడ్ క్యాప్లో పెడితే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను 15th ర్యాంక్లో ఉన్న 2nd ర్యాంక్కి రావాలంటే ఎంత కష్టపడాలి? సో అది కూడా చాలా కష్టపడితేనే మనకు రిటర్న్స్, బట్ రిటర్న్స్ కంపల్సరీగా మంచిగా వస్తాయి. ఇంకా స్మాల్ క్యాప్ ఫండ్స్కి వచ్చేటప్పటికి నేను 25th, 26th ర్యాంక్లో ఉన్న వాళ్ళని నేను ఒకేసారి 3rd ర్యాంక్కి 4th ర్యాంక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అలా అది అన్నమాట స్మాల్ క్యాప్ ఫండ్ అర్థం చేసుకోవడానికి. సో అంత ఇప్పుడు అర్థమైందా అంటే ఆ పర్టికులర్ పర్సన్ 2nd ర్యాంక్, 3rd ర్యాంక్ రావాలంటే ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత కష్టపడాలి, బట్ పర్ఫార్మెన్స్ కూడా వాటిలోనే ఎక్కువ వస్తుంది, దాంట్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, 14 to 18% ఉంటాయి. అంటే 250 కంపెనీస్ నుంచి కింద ఉన్న ప్రతి కంపెనీ వరకు జీరో, అంటే 250 నుంచి 500 వరకు ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు, టాప్ 250 నుంచి 500 లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీ క్యాప్ ఫండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని క్యాప్స్ లోని కూడా, అంటే ఇది అది అనే ఉండదు, ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడనమాట ఏ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేసి, దాంట్లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ లోని ఫిక్స్డ్ అలొకేషన్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మల్టీ క్యాప్ లోని 25% ఒక్కొక్క దాంట్లో పెడతారు. లార్జ్ క్యాప్ లో 25%, మిడ్ క్యాప్ లో 25%, స్మాల్ క్యాప్ లోని 25%. అదే ఫ్లెక్సీ క్యాప్ వచ్చేటప్పటికి మనకి ఫిక్స్డ్ అలొకేషన్ ఉండదు, ఏది బాగా పర్ఫామ్ చేస్తుందో దాంట్లో మారుస్తూ ఉంటారు. సో ఇది కూడా అందుకే రిస్క్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్.
లార్జ్ క్యాప్ లో ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు, మనం లార్జ్ మిడ్ క్యాప్ లో కలిపి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి లేదా? ఎస్. సో అలా అన్నమాట. ఆ 35% ఉంటుంది ఇక్కడ, లార్జ్ క్యాప్ లో 35, మిడ్ క్యాప్ లో 35 రఫ్ గా. అదర్ స్టాక్స్ లో మిగతా Yes. 35. ఓకే మ్యామ్. ఈఎల్ఎస్ఎస్ అనేది కంపల్సరిగా, వీటిని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని కూడా అంటారు. వీటికి Hmm. కంపల్సరిగా 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మనం ఎక్కువ ట్యాక్స్ సేవింగ్ కోసం వచ్చిన వాళ్ళకి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఫండ్ చెప్తాము. ఈ ఈఎల్ఎస్ఎస్ స్టాక్ ఫండ్స్ లో ఏముంటాయి మ్యామ్? ఏ టైప్ బోత్ మనకి మోస్ట్లీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ప్లస్ డెట్ కూడా ఉంటుంది. అండ్ 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 3 years లోపు మనం విత్డ్రా చేయలేం, చేస్తే మనకి అడిషనల్ ఛార్జెస్ పడతాయి, ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అంటే మేము పర్టికులర్ రిటర్న్స్ అనేది ఏమన్నా ఉందా? అంటే ఎగ్జాక్ట్లీ ఇంత ఖచ్చితంగా ఇస్తుందని ఏమన్నా రిటర్న్స్ మనకి మినిమం 12 to 15% వరకు రిటర్న్స్ వస్తాయి బానే, దీనికి Okay. కూడా రిటర్న్స్ బానే వస్తాయి మనకి. ఓకే. ఓకే, నెక్స్ట్ థీమాటిక్, ఇది చాలా హై రిస్క్ బట్ ఎక్కువ రిటర్న్స్ కూడా దాంట్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు పర్టికులర్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకో, అంటే ఈ రైట్ నౌ ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే ఐటీ సెక్టర్ లోని మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. ఎందుకంటే Okay. ఇప్పుడు ఖచ్చితంగా మార్కెట్ లోని ఐటీ బాగానే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి Only- రిటర్న్స్ వస్తాయి. అంటే అందులో ఒక పర్టికులర్ సెక్టర్ సంబంధించిన ఫండ్స్ మాత్రమే ఉంటాయి. అది ఓకే. ఆ స్టాక్స్ అన్ని అందుకే కలిపి ఒక సెక్టర్ fund ఫండ్స్. కింద. ఓకే. ఎస్, ఆ సెక్టార్ లోని ఆ ఫండ్స్ మీద ఉంటది కాబట్టి వాటిని సెక్టార్ ఫండ్స్ అంటారు అనమాట. ఓకే. రైట్, నెక్స్ట్ ఫోకస్డ్ ఫండ్. ఫోకస్డ్ ఫండ్ ఏంటంటే వాళ్ళు టిపికల్ గా స్టాక్స్ ని పిక్ చేసుకుంటారు. ఒక 30 స్టాక్స్ ని అన్నిట్లోని ఏ బాగా పర్ఫామ్ చేస్తారని ఫండ్ మేనేజర్ పిక్ చేసుకొని అంటే ఒక థీమ్ లో వెళ్తారనమాట ఫండ్ మేనేజర్. ఇది కూడా రిస్క్ ఎక్కువే. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఏదైనా ఆ సెక్టర్ స్టాక్స్ ఫండ్ మేనేజర్ చూస్ చేసుకుంటాడు అనమాట. ఈ పర్టికులర్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని. Particular ఫండ్స్ stocks. కూడా కాదు, స్టాక్స్. ఈ పర్టికులర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని ఫండ్ మేనేజర్ చూస్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో ఫోకస్డ్ ఫండ్స్ లో కూడా మనకి రిటర్న్స్ బాగా వస్తాయి, కానీ అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా చాలా ఉంటుంది. అంటే ఆ ఫండ్ మేనేజర్ ఐడియాలజీతో మనం రన్ అవ్వగలిగితే, నేను కూడా ఆయన చెప్పినట్టు ఈ ఫండ్స్ లో బాగా పర్ఫామ్ అవుతుంది అని అనుకున్నప్పుడు నేను అందులో పెట్టుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వాల్యూ ఫండ్స్. వాల్యూ ఫండ్స్ ఏంటంటే స్పెసిఫిక్ గా లాంగ్ టర్మ్ లో ఎలా గ్రోత్ ఉంది అన్న పాయింట్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్ మేనేజర్ ఐడియాలజీ ఇది కూడా. అంటే ఫండ్ మేనేజర్ ఏంటి, ఇప్పటికిప్పుడు ట్రేడింగ్ చేసి ఎక్కువ డబ్బులు కాదు, వీళ్ళకి లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇప్పించాలన్న ఐడియాలజీలో ఉన్న వాళ్ళు కాబట్టి అలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకుంటారు. అంటే మంచి కంపెనీస్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, ఓకే. కానీ అంత పేషెన్స్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ లో కూడా ఉండాలి. వాళ్ళకి లేకపోతే ఇదేంటిది ఎంతకి పర్ఫామ్ అవ్వట్లేదు అనుకుంటారు, బట్ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి దాంట్లో కూడా. Okay. నెక్స్ట్ డివిడెండ్ ఫండ్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. డివిడెండ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మన ఫండ్స్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో మనకి రిటర్న్స్ వస్తాయన్నమాట ప్రతి నెల. మ్యూచువల్ ఫండ్స్లో 2 types ఉంటాయి, ఒకటి గ్రోత్ ఫండ్, ఇంకొకటి డివిడెండ్ ఫండ్. సో డివిడెండ్ ఫండ్స్ కొన్ని స్టాక్స్ మనకి డివిడెండ్స్ ఇస్తాయి. డివిడెండ్స్ అంటే ఏంటి, వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాంట్లో కొంచెం షేర్ ఇస్తాయి అన్నమాట. సో అలాంటి పర్టికులర్ స్టాక్స్ వేటిలో అయితే షేర్స్ ఇస్తాయో ఆర్కి షేర్ ప్రైస్ వస్తుందో అలాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసి ఇందులో పెడతారు. సో దట్ ఈ ఫండ్స్ లోని వాళ్ళకి డివిడెండ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంగ్ విత్ ద గ్రోత్ డివిడెండ్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఏవైనా మనం చూసుకుంటే 5+ years ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఈక్విటీ అనేది చాలా రిస్క్, మార్కెట్ వోలటాలిటీకి గురవుతూ ఉంటుంది. కాబట్టి మినిమం 5 years, మనకి మంచి రిటర్న్స్ కనిపించాలంటే 10 years ఉండాలి. సో ఇలాంటి ఫండ్స్ లో పెట్టుకునేటప్పుడు మన టార్గెట్ ఏంటి, ఏదైనా ఫ్యూచర్ గోల్ కి, ఫ్యూచర్ లోనే అంటే ఒక 10 ఏళ్ల తర్వాత నాకు వచ్చే గోల్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో పెట్టుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. మీరు లాస్ట్ సెషన్ లో 4 categories గురించి చెప్తే 4 categories సంబంధించి ఫండ్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ ఈ 4 categories లో కూడా ఇన్ని రకాల ఫండ్స్ ఉన్నాయని ఇప్పుడు అర్థమైంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.